హలో గాయ్స్, హాయ్ అండి, అస్సలాము అలైకుమ్. ఈ వీడియోలో నేనైతే సమ్మర్ స్పెషల్ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్ అయితే చూపించబోతున్నాను. 2 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే చేశాను. సో ఇందులో టిప్స్ అండ్ ట్రిక్స్, అలాగే ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పాను అనమాట. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి గైస్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. అదే ఒక సాస్ ప్యాన్ తీసుకొని అందులో 250 ml ఆఫ్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకోవాలి. సో 1 కప్ అయితే ఉంటుందన్నమాట మెజరింగ్ కప్తో. అలాగే 1/4 కప్ ఆఫ్ షుగర్ అయితే తీసుకోవాలి. గ్రాన్యువల్స్ షుగర్ అయితే తీసుకున్నాను ఇక్కడ. సో మంచిగా బాయిల్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ అనేది తీసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ GMS పౌడర్, 1/8 టీ స్పూన్ ఆఫ్ CMC పౌడర్ అనేది వేసుకొని మంచిగా మిక్స్ అయితే ఇవ్వాలన్నమాట బలూన్ విస్కర్తో. ఇలా మిక్స్ చేసిన తర్వాత థిక్ పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట మిల్క్ మనది. సో ఈ మిల్క్లో మనం బాయిల్ చేసుకున్న మిల్క్లో ఆ థిక్ పేస్ట్ అనేది వేసేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలండి. సో ఒక 2 to 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మంచిగా మిక్స్ చేసుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకొని చూసుకోవాలండి. ఎక్కడ కూడా అడుగు అనేది అంటకూడదు. అడుగు అంటిందంటే మనకి మాడిపోతుంది అనమాట. నేను ఇక్కడ చూపిస్తున్నది మీకు అదేనమాట. సో ఇది మంచిగా చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి జల్లించుకోవాలన్నమాట. ఎక్కడైనా ఏమైనా లమ్స్ ఉన్నా సరే అవి ఇక్కడ పోతాయి అన్నమాట. ఓకేనా? సో ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఐస్ క్రీమ్ బేస్ తయారు చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఐస్ క్రీమ్ బేస్ని మనం సెట్ అవ్వడానికి ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానీ లేదా ఒక అల్యూమినియం టిన్ కానీ ఏదైనా సరే మీ దగ్గర ఏదైతే టిన్ ఉంటే ఎయిర్ టైట్ కంటైనర్, ఆ కంటైనర్ తీసుకొని ఒక ప్లాస్టిక్ ర్యాప్ అనేది వేసేసి దాని మీద 6 to 7 అవర్స్ వరకు డీప్ ఫ్రీజర్లో -డిగ్రీస్లో స్టోర్ చేసుకోవాలండి. ఇదైతే నేను బేస్ తయారు చేశాను కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఇది బేస్ అంటారు దీన్ని. అలాగే ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ 3 మినిట్స్ వరకు అయితే బీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ బీట్ చేస్తున్నప్పుడు లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉంది, ఇప్పుడైతే వైటిష్ కలర్లో వచ్చింది కదా. ఇలా వైటిష్ కలర్లో వచ్చినప్పుడు విప్పింగ్ క్రీమ్ అనేది తీసుకోవాలన్నమాట, 1/2 కప్. అలా తీసుకున్న తర్వాత మనం విప్పింగ్ క్రీమ్ బీట్ చేస్తున్నప్పుడు మనకి స్టిఫ్ పిక్స్ రావాల్సినంత అవసరం ఏం లేదు. నార్మల్గా సాఫ్ట్ పిక్స్ వచ్చినా సరే పర్వాలేదు, ఏమవ్వదు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత షైనీగా ఎంత స్మూత్గా ఉంది అనేది చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను వెనిలా ఐస్ క్రీమ్ అయితే చేశాను అనమాట. ఇందులో వెనిలా ఎసెన్స్ కలిపాను. ఇది ఫ్రీజర్లో అయితే పెట్టేశాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చాక్లెట్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను. అందులో డార్క్ కాంపౌండ్ చాక్లెట్ వచ్చేసి 10 grams వరకు వేసేసి మంచిగా బీట్ చేసుకున్నాను అనమాట. బీట్ చేసుకున్న తర్వాత ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని, ఒకవేళ మీ దగ్గర డార్క్ కాంపౌండ్ లేకపోతే చాక్లెట్ ఎసెన్స్ అయినా సరే మీరు వేసి బీట్ చేసుకొని కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీ దగ్గర ఏదైతే అవైలబుల్గా ఉందో సో అది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను టాపింగ్కి చాకో చిప్స్ అనేది యాడ్ చేసుకొని డీప్ ఫ్రీజర్లో సెట్ అవ్వడానికి పెట్టేశాను అనమాట ఓవర్ నైట్. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేను ఐస్ క్రీమ్ చూసారు కదా ఎంత స్మూత్గా వస్తుందనేది. ఇక్కడ నేను వెనిలా ఐస్ క్రీమ్ తీస్తున్నాను. దీని మీద టాపింగ్స్ వచ్చేసి చెర్రీస్, ఇంకా వచ్చేసి టూటీ ఫ్రూటీ అయితే చేశాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీ పిల్లలకి ఈ సమ్మర్ స్పెషల్గా ఈ ఐస్ క్రీమ్స్ అనేది చేసి పెడతారనేసి అయితే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందనే అయితే అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది, మీరు ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. సో ప్లీజ్ గైస్ మన ఛానల్ సపోర్ట్ అయితే చేయండి గైస్. అలాగే ఇక్కడ నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా సెట్ అయిన తర్వాత తీసాను అనమాట. దాని మీద టాపింగ్స్ కోసం అయితే చాకో చిప్స్ అయితే వేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.